ఏంటి బాబాయ్ ఇంత సడన్ గా వచ్చావు? ఎరా ఇంటికి రావడం కూడా ఇష్టం లేదా? సరే పెడతా. అది కాదు బాబాయ్, నువ్వు ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చావు కదా అని. రా బాబాయ్. ఒంటరిగా బయలుదేరిన ఆడపిల్ల ఇంటికి సేఫ్ గా చేరిందో లేదో ఫోన్ చేసి చెప్పడం చేత కాదు, కానీ చెట్టంత మగాడు వస్తుంటే అడ్వాన్స్ గా ఫోన్ చేసి చెప్పాలి. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. సర్లే. బాగున్నారా మావయ్య గారు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? రే ముందడగాల్సిన ప్రశ్న ఎదిరా. అందుకే ఆడపిల్లలకి ఆప్యాయత ఎక్కువ అన్నారు. నువ్వు పెరిగావు కానీ ఆప్యాయత లేదు, ప్రేమ లేదు. బాబాయ్ బాబాయ్ నీ తిట్టుడు కార్యక్రమం ఆపితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఆగదు కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పుకో. ఏం లేదు బాబాయ్, మన శైలుకి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్ళు రేపే అమ్మాయిని చూస్తానికి వస్తున్నారు. అరే రే రే, అయితే నా బంగారు తల్లి పెళ్లి కూతురు అవుతుందన్నమాట. ఏది ఏది ఏది? అదేంట్రా శైలజ అదోలా ఉంది? అదే బాబాయ్ నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఈ సంబంధం ఇష్టం లేదా, లేక అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంకా హైయర్ స్టడీస్ చదవాలన్నదే నా ఆశ బాబాయ్. ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్? నన్ను ఈ పెళ్లికి ఎలా ఒప్పించాలనా? లేదు, మీ అమ్మా నాన్న బతుకుంటే ఈ పరిస్థితుల్లో ఏం చేసేవారా అని ఆలోచిస్తున్నాను. శైలజకి పెళ్లి చేద్దామనే మీ నిర్ణయం మంచిదేరా, కానీ శైలజ పెళ్లి ఇప్పుడు కాదు. కానీ మావయ్య, శైలజ అమెరికాకి వెళ్తుంది, వీసా కూడా వచ్చేసింది. నిజానికి అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ బాబాయ్. అది కాదు మావయ్య. నీ బాధ నాకు అర్థమైందమ్మా. అమెరికా వెళ్ళడానికే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ పెళ్లి చేయడానికి ఇబ్బంది అవుతుంది అని, అంతేగా? అదేని కాదు బాబాయ్, అబ్బాయి అలాగో అమెరికా వెళ్తున్నాడు కదా. అమెరికా కడితే చదవనిస్తాడనే ఉంది. చదివిన చదువు చాలు, ఈ చదువుకి ఏ ఉద్యోగం వస్తే అచ్చయి అనడన్న గ్యారంటీ ఏముంది? వివాహం విద్యనాశాయ అన్నారు. పెళ్ళంటూ జరిగాక ఆశయం దానంతట అదే చెప్పబడిపోతుందిరా. కానీ శైలజ చదువు కోసం ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. మీలాంటి బాబాయ్ నాకుండుంటే ఎంత బాగుండేది మావయ్య. బాబాయ్ని కాకపోతే ఏమైందమ్మా, బంగారం లాంటి చంటోడు నీకు అప్పచెప్పాను కదా, కొంచెం కూర. రేపు శైలజని తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నాను రా. అమెరికా వెళ్లే వరకు శైలు నాతోటే ఉంటుంది. వెరీ గుడ్, చాలా బాగా రాశారండి. అమృతం సీరియల్ లాగా ఇది కూడా మంచి సీరియల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం సేపట్లో మా చీఫ్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడండి. ఏమై రఘురామ్? సార్. ఏంటి సార్, ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నావా? కొత్త ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేయలేదు సార్. ఇదిగో ఈయన ఒక కామెడీ సీరియల్ రాసుకొచ్చారు సార్, చాలా బాగా రాశారండి. బాగా రాశాడో బాగా రాలేదు తేల్చాల్సింది నేను, నువ్వు కాదు కదా. నేను బాస్, నువ్వు అసిస్టెంట్ అని సంగతి మర్చిపోతున్నావా? నేను మర్చిపోవట్లేదు సార్, మాటి మాటి మీరే గుర్తు చేసుకుంటున్నారు. హాయ్ సంజు. అమ్మా శైలు, బాగున్నావా? బాగున్నాను పిన్ని. రజిత ఇది ఇక్కడే ఉంది. రజిత. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నావు? వెళ్ళి స్నానం చేయమ్మా, కాఫీ తీసుకొస్తాను. హాయ్ ఆంటీ, శైలు వచ్చింది. వచ్చిందమ్మా. అయినా మీ ఫ్రెండ్ వస్తా గానీ మేము కనిపించవా? హాయ్ శైలు. హాయ్, హౌ ఆర్ యు? హలో మేడం, కాఫీ టీ హార్లిక్స్? అవేం వద్దు కానీ కృష్ణమూర్తి గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓపెన్ గా చెప్పాలంటే ఆయన సూపర్, తెలుసా? ఆయనకి ఎవరైనా లవర్ ఉన్నారా? ఈయన ఎవరైనా చూస్తే కదా ఏ అమ్మాయిని ఈయన లవ్ చేయడానికి. అది సరే, ఏంటిది సడన్ గా కొంపదీసి లవ్వా? హలో హలో హలో, ఫోన్ చేస్తారు మాట్లాడరు, ఈడియట్స్. ఆ విధవులు అంతేనండి. ఆడపిల్లల గొంతు వింటేనే హలో అంటారు, లేకపోతే పెట్టేస్తారు. వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటే ఇదే ఇబ్బంది. ఓ పని చేస్తావా? ఏంటండి? ఒకసారి నువ్వు హలో అనరాదు? చాలే ఊరుకోండి. బాసు బాసు బాసు, నువ్వు భలే లక్కీ ఫెలో బాసు. అర్జెంట్ గా పార్టీ ఇద్దు కానీ పదా. ఏంటి, నాకేమైనా ప్రమోషన్ వచ్చిందా? అంతకన్నా గొప్పది. ఏంటిది? నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది బాబు. ఓ పని చేయి, బయటికి ఒక హాఫ్ అన్ అవర్ సిగ్గుపడరా. ఇప్పుడే చెప్తాను. మన యాంకర్ యామిని ఏంటి, నేను లవ్ చేస్తుందా? నన్ను లవ్ చేస్తే నువ్వు లక్కీ ఫీల్ ఎలా అవుతావు? నిన్నే లవ్ చేస్తుంది. ఆఫీస్ అంతా అమ్మాయిని పడి చచ్చిపోతుంటే నువ్వంటే అమ్మాయి పడి చచ్చిపోతుంది. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది, లేరని చెప్పేసా. నువ్వు ఎలాగని లక్కీ ఫీల్ బాసు? కాదురా, నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు, అన్లక్కీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. అవునరా, నాకు ఇక్కడ ఉద్యోగం రాగానే పిన్ని బలవంతం మీద అన్నవరం బయలుదేరాను. ట్రైన్లో శైలజ అనే ఒక అమ్మాయి కలిసింది. 2 రోజులు కలుస్తున్నారు, ఒకరి డ్రెస్ ఒకరు కనుక్కోవాలనిపించలేదా మీకు? ఆ ఆలోచన మా ఇద్దరికి అప్పుడు రాలేదురా. చా, మీ లవర్స్ అంతా ఇంతే బాసు. కలిసినంతకాలం ఒకరి కాలంలో ఒకరు కలిపెట్టి ఇలా చూసుకుంటారు. విడిపోయిన తర్వాత ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు అని తెగ ఫీల్ అయిపోతారు. లవ్ ఉంటే సరిపోదు, ఎదుటోళ్ళకి చెప్పాలి. ఆపుతావా? నీలా నేను చాలా మందికి చెప్పాను, కానీ లవ్ చేశాకే తెలిసింది చెప్పడానికి కష్టం. ఇవన్నీ జరిగే పనులు కావు. యామని మంచి అమ్మాయి, పైగా డబ్బున్న అమ్మాయి.
ఎక్కడుందో తెలియని శైలజ కోసం కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకోవడం కరెక్టే కాదు బాసు. రే శైలజ ఎక్కడున్నా నాకు తప్పకుండా కలుస్తుంది. నేను శైలజని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకునిరా. అది సరే, మా వదిన్ని ఆ? అదే శైలజ గారిని డ్రాప్ చేయడానికి వాళ్ళ బాబాయ్ వచ్చారన్నావే, ఆయన పేరేమైనా చెప్పారా? ఎస్, శ్రీనివాసరావు. బాసు, ఈ సిటీలో మొత్తం 2000 నుంచి 3000 వరకు శ్రీనివాసరావు ఉన్నారు. ఇందులో నీ శ్రీనివాసరావు ఎవరన్నది నేను కనిపెట్టేస్తా. హలో, శ్రీనివాసరావు గారండి? yes speaking. ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. ఇస్తా. ప్లీజ్ కాల్ శైలజ. Who is Shailaja? And who are you? Dirty fellow. Do you think this is brother house? I'll kill you, scoundrel. ఇంగ్లీష్ లో చాలా తిట్లు వచ్చు అనుకుంటా. తెగ తిడుతున్నాడు. ఇంకా 5 శ్రీనివాసరావు ఉన్నారు బస్సు. నువ్వేం డల్లావు బస్సు. ఈ 5 శైలజ నీకు తప్పకుండా దొరుకుతుంది, దొరికి తీరుతుంది. నువ్వేం వరి అవ్వకు. హలో, ఎంగేజ్ బస్సు. ఇంకో నెంబర్ చేస్తాను. హలో, శైలజ గారు ఉన్నారా అండి? హలో హలో హలో. ప్రతి ఒక్కడు శైలజ లేదు శైలజ లేదని ఫోన్ పెట్టాడే కానీ ఎవడైనా శైలజ లేదు మాది ఉంది మాట్లాడుకోనొచ్చుగా. బ్యాడ్ ఫెలోస్. ఇంకా 2 నెంబర్లు ఉన్నాయి బస్సు. ఇందాక ఎంగేజ్ ఇచ్చిన నెంబర్ ట్రై చేయి. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు అమ్మాయి బస్సు? శైలజమ్మ చూడు. హలో, ఇదేంట్రా అమ్మాయి అన్నావు? ఎవరా మాట్లాడేది? ఇంకోసారి మా అమ్మాయి కోసం ఫోన్ చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏమైంది? ఎవరో పెద్ద ఆయన మళ్ళీ ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పెట్టేశాడు. నువ్వేం ఫీల్ అవ్వకు బస్సు. ఇంకొక నెంబర్ ఉంది, ఆ నెంబర్ తప్పకుండా శైలజదే అయి ఉంటుంది. ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట బస్సు. సార్ ఏం కావాలి సార్? ఫిష్ మసాలా, మటన్ మంచూరియా, ఇంకా పీత ఉందా? పీతలు ఏయ్, కరెక్ట్గా మటన్ తీసురా. అలాగే సార్. ఇద్దరమే కదరా, అన్నెందుకు? సారీ బస్, ఇవన్నీ నాకే. నువ్వు వేరేగా చెప్పుకో. సరే, 2 పుల్కాను, ఒక పాలక్ పన్నీర్ తీసుకురా. డ్రింక్స్ ఏమైనా కావాలా? ఒక హాఫ్ ఆర్సీ 2 సోడాలు. నీకు బస్? కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా సార్? కొబ్బరి బండి పట్టరా. ఆర్డినరీయా స్పెషల్? స్పెషల్ స్పెషల్. అలాగే సార్. ఓకే. నీ పిచ్చి కానీ కొబ్బరి బొండంలో స్పెషల్ అంటే ఇడియట్. మరి అక్కడే ఉంది మడత. స్పెషల్ అంటే మన బొండంలో నీళ్లు మనకే ఇస్తారు. అదే ఆర్డినరీ అనుకో, ఎవడో తాగేసిన బొండంలో జనరల్ వాళ్ళు కలిపి మనకి ఇచ్చేస్తారు. హాయ్ నాగమణి. హాయ్. ఏ నాగమణి, రారా. ఈ పొరగాడెవడు కొత్త సినిమా పోస్టర్ లాగున్నాడు? కొత్త పోస్టర్ కాదు కానీ ఇప్పుడు రైజింగ్ లో ఉన్న పోస్టర్. పర్లేదు, మన ఫ్రెండే నాగమణి అని, సినిమాలో హీరోయిన్. కావాలని వచ్చినా నేను హీరోయిన్ అయితే హీరోలంతా షూటింగ్ వదిలేసి నా వెంట పడి తిరుగుతారని భయపడి ఎవ్వరూ నన్ను పెట్టుకోవటంలే. దాందేముంది తోలుతొక్క. నచ్చినోడి నాగార్జున, వచ్చినోడి వెంకటేష్ అని ఈడనే సెటిల్ అయినా. నాతో వస్తావా? డాన్స్ చేస్తావా? నేను చేస్తాగా. ఎలా ఉంది బస్ కిక్? ఇక్కడ స్పెషల్ బండి తెప్పించిన. నాతోనే ముందు తగ్గిస్తావరా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే చంపేస్తా. సారీ బస్, శైలజ గురించి బాధపడుతున్నావు. అదంతా మర్చిపోయి కొంచెం రిలాక్స్ అవుతావని ఇక్కడ తీసుకొచ్చాను. నర్మయ్, శైలజ మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది. నీతో ఎప్పుడైనా చెప్పానా? ప్రేమించిన ప్రియురాలను వెతుక్కోవటంలో కూడా ఆనందం ఉందిరా. అరే, 2 పెగ్గులు తాగి మర్చిపోయేటైతే అసలు ప్రేమించడం ఎందుకురా? యూజ్లెస్ ఫెలో. పదా. అమ్మా శైలు, ఈ కాఫీ మీ బాబాయ్కి ఇవ్వమ్మా. ఈయన కాఫీస్ లేకపోతే చంపేస్తారనుకో. ఒక్క సీరియల్ కూడా కుదురుగా చూడనివ్వరు. వెళ్ళమ్మా, లేకపోతే బీపీ రేజ్ అవుతుంది. నమస్తే అంకుల్. రామారా, కూర్చో. బాబాయ్ కాఫీ. ఇదేం నువ్వు తెచ్చావు? అదేమైంది, టీవీ కతుక్కుపోయిందా? సరే కానీ శైలు, వీసా వచ్చిన 6 నెలల లోపల వెళ్ళాలి కదా. అమెరికా వెళ్ళాలని నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావు? ఆలోచిస్తున్నావేంటి, చెప్పమ్మా. అంటే నాకు ఇక్కడ ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు బాబాయ్. అది అయిపోగానే బయలుదేరదాం అనుకుంటున్నాను. నీ ఇష్టం అమ్మా. బాబాయ్ నేను అమెరికా వెళ్ళడానికి రెడీ అని నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటాను. నీ కోర్స్ ఎప్పుడూ అయిపోయింది కదే, అవలేదని బాబాయ్తో ఎందుకు అబద్ధం చెప్పావు? కృష్ణమూర్తి గారి కోసం. ఏదో ఒక రోజు ఆయన ఫోన్ చేస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. ఆయన బరంపూర్కి ఫోన్ చేస్తే ఇక్కడ నెంబర్ ఇవ్వమని అన్నయ్యకి చెప్పాను. తీరా ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఇక్కడ లేకపోతే ఇంకా జీవితంలో ఆయన కలిసే అవకాశమే ఉండదు కదా. ఏంటి ఇది ఫూలిష్ గా? ఆఫ్టర్ ఆల్ 2 days కలిసి జర్నీ చేసిన వాడి కోసం నీ కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటావా? కట్టుకున్నవాడు నచ్చలేదు అని చెప్పే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? తమకి నచ్చిన వాడు దొరికేంత వరకు వెయిట్ చేయకపోవటం.
దొరికాక ఆ విషయాన్ని చెప్పకపోవటం. నేను మొదటిది సరిగానే చేశాను, రెండోది కూడా చేయాలనుకుంటున్నాను. అది కాదే, నేనేం నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే ప్రేమను ఫీల్ అవ్వాలి తప్ప చెప్తే అర్థం కాదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, కృష్ణమూర్తి గారు నన్ను ప్రేమిస్తున్నారు. తన కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను. రాజు నాకు జరిగిందంతా చెప్పాడు. వింటుంటే నాకే బాధగా అనిపించింది. మీకు ఇష్టమైతే మీరిద్దరు కలవడానికి ఒక ఐడియా చెప్తాను. మన జెమినీ టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కలుసుకోవాలనే ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది విడిపోయిన ప్రేమికులు, స్నేహితులు మళ్ళీ కలుసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? సూపర్ ఐడియా బాస్. ఆ ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ స్టోరీ చెప్పావు అనుకో, శైలజకి నీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అది కరెక్టే, కానీ నా ప్రేమ కోసం అమ్మాయిని టీవీలకు ఎక్కించడం బాగోదేమో. మనమేవి ఆ అమ్మాయి ఫోటో చూపించి అల్లరిపాలు చేయట్లేదే. మీరు తన కోసం వెతుకుతున్నారని తనకి మాత్రమే తెలిసేలా ప్రోగ్రామ్ ని డిజైన్ చేద్దాం. యాంకరింగ్ కూడా నేనే చేస్తానండి, ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పేసుకో బాసు. సరే. ఏమిటా ఇది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడిపిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు సార్. బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియా ద్వారా 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైందా? అలాగని గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమై మధ్య కనబడలేదు నువ్వు? అన్నా నీకు ఎరికే కదా మన సీరియల్ అత్తలేని కోడలు, కోడలు లేని అత్త, దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంతా సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. అన్నవరం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనపడుతోందేంటి? ఏమైందిరా? అబే ఏం లేదు పిన్ని. రాజు నాకంతా చెప్పాళ్లే. ఒరే, ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతులు ఎవరో తెలుసా? ప్రేమికులరా. ప్రేమికులు ఎప్పుడు దిగులు పడకూడదు. శైలజ తప్పకుండా నిన్ను కలుస్తుంది. ఆ సత్యనారాయణ స్వామి మీ ఇద్దరిని కలుపుతాడు.